దేవుడు కొనసాగిస్తాను కృప చూపిస్తున్నాడు, ఎంతో సహాయం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం చెప్తాం అనేది సాధారణమైన విషయం కాదండి. ప్రతిరోజు లైవ్ అవ్వాలంటే, ప్రతిరోజు వాక్యాన్ని బోధించాలంటే అది చేసేవారికి తెలుసు ఎంత కష్టమని. ఒక ప్రసంగం ప్రిపేర్ అవుతానికి నాకు తెలిసి అనేక మంది దేవుని సేవకులు చాలా సమయం తీసుకుంటారు. నేను కూడా తీసుకుంటాను ఖచ్చితంగా. కానీ ఈ ప్రయాణాలు, స్తుతి కొడుకులు ఏమండి, వాహాలు, మరి సంఘంలోనే వేరే పరిచయాలు చేయాల్సింది కదా. అనేక మంది కోసము ప్రార్థిస్తాము, దయ్యం నిలగొడతాము, వారి కోసము విజ్ఞాపన చేస్తాము. అంత మాత్రం కాదు, మీతో అనేక మందితో ఫోనుల్లో మాట్లాడి మీకు దేవుని చిత్తంని గ్రహించుకోవటానికి నడిపిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎన్నిటికి కావలసిన శక్తి కావాలి, సామర్థ్యం కావాలి. మరి ఈరోజు మొదటిసారిగా ఇంచుమించు 700-800 కిలోమీటర్లు తిరిగే వచ్చాక నాకు చాలా ఒళ్ళుపోట్లు వస్తున్నాయి. నాతో పాటు ఒక తమ్ముడు వచ్చాడు. ఆ తమ్ముడికి 22-23 సంవత్సరాలే. నీకేమన్నా ఒళ్ళుపోట్లు ఉన్నాయా అని అడిగా. లేదన్నా. అర్థం చేసుకున్నాను, నాకు వయసు అయిపోతుందండి. ఏమని? కానీ దేవుని కోసం తిరగాలి, దేవుని కోసము నా చివరి శ్వాస వరకు నా ఎముకలు అరిగిపోవాలి కానీ తుప్పు పట్టకూడదు అని ఒక గొప్ప దేవుని సేవకులు చెప్పినట్లు నేను కూడా నా దేహంలో ప్రతి ఎముక, ప్రతి భాగము క్రీస్తు స్వార్థ పరిచర్య కోసం అరిగిపోవాలని ఆశ. మరి మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబం కోసం మీరు ప్రార్థిస్తున్నారు, నా పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. ఇంకను వారు దేవుడు స్వస్థత, సంపూర్ణ స్వస్థత, ముఖ్యంగా జయపాల్ జూనియర్ దేవుడు ఇచ్చేలా ప్రార్థన చేయండి. పరిచర్యలో ఇలాంటి శోధనలు ఎదుర్కొంటాం అనేకమైనవి. మరి మొన్న మీటింగ్కి వెళ్ళక ముందు నాలో నేను ఆలోచిస్తున్నా, ఇంత శోధన, ఇంత పోరాటము, ఇంత ఇక్కట్లు అని ఆలోచించుకుని సాతాను అంటున్నాడు, ఇవన్నీ నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కోసమే కదా. నువ్వు దేవుని సేవ చేస్తూ దేవుని సేవలో ఉన్నవారు అనేక మందిని నువ్వు వారి కోసం ప్రార్థిస్తూ నువ్వు వారిని నడిపిస్తున్నావు. వారు నీకేం చేశారు? ఇదే నువ్వు ఉద్యోగం చేసుకునండి, వాటికి ఎంత గొప్ప స్థానం ఉండేవాడివి. నిన్ను దేవుడు చూసావా, కాపాడలేదు. నీ బిడ్డకి ఎంత హాని జరిగినా కూడా దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు అని సాతాను నాతో మాట్లాడుతున్నాడండి. మాట్లాడతాడు, యోబుతో కూడా మాట్లాడాడు, భక్తులతో మాట్లాడాడు, ఏమని మాట్లాడతాడు. సేవ మానేసే. ఆ రోజు మనసులో అనుకున్నా, చచ్చినా సరే ఇంకా ఎవరికి ప్రార్థన చేయకూడదు, నా గొడవ ఏదో నేను చూసుకొని, నా పని ఏదో నేను చూసుకొని నేను బతుకుతే చాలు అని ఒకలాంటి చేదైన మాటలు నాలో ఆలోచనలు పుట్టినాయి. కానీ దేవుడు మాట్లాడేవాడు కదా, నీ కుమారుడు చావాల్సిన వాడిని నేను బ్రతికించాను, చావాల్సిన నీ కుమారుడిని నేను బ్రతికించాను. ఏమండి, నేను మేలు చేస్తానికి ఇష్టపడుతున్నాను, సాతాను గడి కీడు చేయాలని. సాతాను మనల్ని ఎంతగా శోధిస్తాడో అంతగా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. చూడండి, నీకు సాతానికి అసలు పోరాటమే కాదండి. సృష్టిలో మనము సాతానికి యాక్చువల్గా వీఆర్ నాట్ బార్న్ ఎనిమీస్. సాతాను దేవుడే విరోధులు యాక్చువల్గా చెప్పాలంటే. ఏమంటే వాడు దేవుడికి విరోధంగా సాతాను గాడు పోరాడాడు. కానీ దేవుని ఏం చేయలేడు వాడు, ఎందుకంటే దేవుడు సర్వాధికారం కలిగిన వాడు, సర్వసృష్టి కలిగిన వాడు. దేవుని సృష్టిలో ఒక సృష్టి సాతాను. కాబట్టి దేవుని రూపములో దేవుడు ప్రేమించిన మనల్ని బాధ పెట్టినప్పుడు దేవుడు బాధపడతాడు. సో కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న సమాధానాన్ని, మనలో ఉన్న శాంతిని, మనకు దేవుడిచ్చిన దీవెనని అవన్నీ మన నుంచి వేరు చేసి మనల్ని దేవుడు నుంచి దూరపరిచి మనల్ని దుఃఖించేలాగా, మనల్ని బాధ పెట్టేలాగా, మనల్ని విచారించేలా చేస్తున్నాడు. కానీ ఒక జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ప్రేమ కలిగిన వాడు. యేసు ప్రభు 4000 సంవత్సరం లాగి వేదనలు, బాధలు, పోరాటాలు పొంది సిలువలో మరణించింది కారణం ఏంటంటే ఆయన పట్టించుకోకుండా వదిలేయచ్చు.
చాలాసార్లు మనం కుక్క పిల్లని పెంచుకుంటుంటాం ఇంట్లో కదండి. ఆ కుక్క పిల్ల చాలాసార్లు ఏమండి కొన్నిసార్లు మనం అది యాక్సిడెంట్ అయి చచ్చిపోతుంటారు. ఒకరోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, అదంతా మర్చిపోతుంటారు. అది కుక్కే కాదు, ఇంకో కుక్క అనుకుంటారు. అలాగే దేవుడు కూడా మనుషుడు పోయాడు కదా అని చెప్పి చంపేసి ఇంకొక మనిషిని చేసుకోవచ్చు, కానీ అలా చేసుకోలేదు. ఆయన తన స్వయంగానే ఆయన ఈ లోకాన్ని దిగొచ్చి తన విలువైన అమూల్యమైన తన రక్తాన్ని మన కోసం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. సో అపవాదిని శోధిస్తున్నప్పుడు, అపవాది నీ జీవితంలో అనేక సార్లు నిన్ను కృంగపరుస్తున్నప్పుడు, నిన్ను వెనకలాగుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ పక్కనే ఉన్నాడని. మనం ఎంతగా శోధించబడతామో అంతగా ఆయన శక్తిని మనం పొందుకుంటాం. పౌలు అంటాడు కదా, నీ కృప నాకు చాలును, ఎంతగా నేను మారు ప్రార్థించితని ఈ ముల్లి తీసేయమని. కానీ అపవాది నన్ను శోధిస్తున్నప్పుడు దేవుని శక్తి నాకు ఇస్తున్నాడు. ఎందుకని అక్కడ చూస్తాం, అదే అధ్యాయంలో మనం చూస్తాం, అపవాది సాతాను శోధన దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే పౌలుకి గర్వం రాకుండా దీనమైన సేవకుడిగా ఉండాలని. ఏమండి మీరు అంటుంటారు చాలాసార్లు, చాలామంది మీరు అంటారు, ఏంటండి మీరు ప్రార్థన చేస్తే చాలామంది స్వస్థత పొందుతున్నారు, చాలామంది మేము బాగుపడుతున్నాం, మరి మీకేంటి శోధన? నేను కూడా మనిషినే, నేను దేవుణ్ణి కాదు కదా. కోవిడ్ సమయంలో కొన్ని వందల మందికి ప్రార్థించామండి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో లిటరల్గా ఒక దినానికి 50-60 మందికి ప్రార్థించిన రోజులు ఉన్నాయి. వారు దేవుడి కార్యం చేసిన రోజులు ఉన్నాయి. కానీ థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ ఫస్ట్ టైం నాకు ఎఫెక్ట్ అయింది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ అయినప్పుడు నాకు ఆ బాధ ఒకరోజే అనుభవించాను, పొద్దున్నే సాయంకాలం వరకు. చాలా ఊపిరితిత్తులు, ఒక అనీజినెస్, దగ్గు, ఎప్పుడు ఎన్నడూ దగ్గని రీతిగా ఒక 12 గంటలు కళ్ళు దగ్గుతాం, ఇవన్నీ అనుభవిస్తూ, ఎందుకు ప్రభావ నాకు అనుమతించావు, ఇంతమందికి నేను ప్రార్థిస్తే స్వస్థపరిచావు, మరి నాకెందుకు ఈ అన్నప్పుడు దేవుడు ఒకటి అన్నాడండి, నువ్వు మనుష్యుడివి, ఈ బలహీనతను వచ్చినప్పుడు నీకు కూడా నేను రుజువుపరిచేది ఏంటంటే నేను నిన్ను స్వస్థపరిచేవాడని. దేవుడు ఎక్కువ రోజు అనుమతించలేదు వేదన, ఎందుకంటే పరిచర్య ఉంది, సేవ ఉంది, ఆయనకి తెలుసు. అయినప్పటికీ నేను మీ అవర్ ఆఫ్ ప్రేయర్ కంటిన్యూ చేశాను, ఆపలేదు. అసలు మీ ముందు వాక్యం ప్రకటించాను. దేవుడు ఆశ్చర్యమైన రీతిగా 2 రోజుల్లో మొత్తం కంప్లీట్గా రికవరీ ఇచ్చాడండి. అంత కృప కలిగిన వాడు మన దేవుడు, సహాయం చూపించేవాడు. కాబట్టి మాలాంటి మనుషుల్ని, మాలాంటి సేవకుల్ని మీరు దేవుడిగా ఎంచొద్దు. యేసు ప్రభు ఒకటే. నేను స్వస్థత వరాలు కలిగి ఉన్న మాత్రాన, లేకపోతే ప్రవచించే వరము, లేకపోతే మీకు నడిపిస్తాన మాత్రాన నేను దేవుణ్ణి కాను. యేసు ఒక్కడే. కాబట్టి యేసును మాత్రమే ఆరాధించండి. ఈ జోసెఫ్ ప్రకాష్ ఈరోజు ఉంటాడు, రేపు మట్టితో మట్టి అయిపోతాడు. కానీ యేసు ప్రభు నిన్న నేడు మారనివాడు, ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన యందు మీ విశ్వాసం ఉంచండి. మరి ఈరోజు కొలీషల పత్రిక మనం ధ్యానిద్దాం. మరి కొంచెం నేను మొన్న మనం చూసాం, కీర్తనలు 23 తీసుకొని కొంచెం మీకు ఏమండి కొంచెం టాపిక్ చేంజ్ అవుతే మీకు మరలా ఇంట్రెస్ట్ కలుగుతుందని. సో కీర్తన 23 అధ్యాయం 6 వచనములు 3 వచనములు మీకు అనేక అంశాలు మీకు బోధించాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడండి దయచేసి. అలాగే ఈరోజు కొలీషల పత్రిక మనం చూద్దాం. కొంచెం మనం జిగ్జాగ్గా వెళ్తున్నాం, ఒక ఆర్డర్లో వెళ్తలేదు. మీకు తెలుసు కదా, బైబిల్లో పుస్తకాలు ఆర్డర్లో ఉండవండి, అంటే జరిగిన సీక్వెన్స్లో ఉండదు. కానీ బైబిల్ కంపోజ్ చేసినప్పుడు హీబ్రూ భాషలో ఆల్ఫాబెట్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో ఆ ఆర్డర్లోనే బైబిల్ పుస్తకం కూడా సార్ట్అవుట్ చేశారు. కాబట్టి ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద ఆర్డర్ అనేది నేను ముఖ్యంగా నా మనసులో పెట్టుకోకుండా ఒక సీక్వెన్స్లో, అంటే ఒక ఇన్సిడెంట్స్ ఆఫ్ కార్యాలు, పౌలు జీవితంలో రాసిన ఉత్తరములు మీ మధ్యని తీసుకొస్తే దేవుడు సాయం చేశాడు. మరి ఫిలిప్పీలో రాసిన పత్రిక అయిపోయింది, తీతు పత్రిక అయ్యింది. తీతు తర్వాత ఫిలోమోన్కి వెళ్ళక ముందు కొలీసియల్ నుంచి మరలా మీ మధ్యని తీసుకొస్తున్నాను. ఈరోజు కొలీసియల్ పత్రిక మనం ధ్యానిద్దాం. మరి దేవుని వాక్యంలో వెళ్ళక ముందు దయచేసి మిమ్మల్ని దేవుని ప్రేమతో బతిమలాడుతున్నాను, చివరి వరకు దేవుని వాక్యం వినండి, దైవ శిష్యులను పొందండి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దగ్గర ప్రభువా, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నామే. కృప అమ్మట కృప, మేలమ్మట మేలు, దీవెనమ్మట దీవెన నువ్వు మా పట్ల చూపిస్తున్నావు. నీ వాత్సల్యత, నీ దయాళత్వమైన మనసుతో మా పట్లను
కనికరము చూపిస్తున్నావు, కృపను చూపిస్తున్నాను. దాన్ని బట్టి వందనం దేవా. ఈ సాయంకాల సమయం ఉన్నాను నిబిడలమైన మేము నైనా నీ సన్నిధులుగా ఆన్లైన్ కూడి ఉండగా ప్రభువా, నువ్వు మా ముందు నువ్వు నిలబడి నీ మాటలు మాకు దయచి నన్ను సులువు చోట మరుగుపరచు తండ్రి. నువ్వు మహిమను పొందినాయన కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్పారా? చెప్పండి. చెప్పకపోతే సిగ్గుపడ అవసరం లేదు. ఆమెన్ చెప్తానికి. సిగరెట్ తాగేవాడికి సిగ్గు లేదు, సినిమాలు చూసేవాడికి సిగ్గు లేదు, పెళ్ళైనా పిల్లలున్నా ఇంకొక ఆమెతో తిరిగేవాడికి సిగ్గు లేదు. ఆమెన్ చెప్తానికి ఇంత సిగ్గు. బయట ఎక్కడైనా భోజనం చేసినప్పుడు పబ్లిక్గా ప్రేయర్ చేసుకుంటానికి ఇంత సిగ్గు. చాలాసార్లు చాలామంది నన్ను ప్రేయర్ అడుగుతుంటారు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, పబ్లిక్ ప్లేస్. నేను సిగ్గుపడకుండా అందరి ముందు నిలబడి ప్రార్థిస్తానండి. కొంతమంది అటు ఇటు చూస్తుంటారు, ఏంటి ఇట్లా ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తానికి ఎందుకు మనం సిగ్గుపడాలి? పాపం చేస్తానికి సిగ్గు లేనప్పుడు దుర్మార్గులకి దేవుని బిడ్డమైన మనము ప్రార్థిస్తానికి ఎందుకు సిగ్గుపడాలి? ప్రార్థన చేయండి. మరి ఈరోజు కొలీసులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చూద్దాం. మరి ఈరోజు అన్నీ మనం చూస్తే సమయం సరిపోదు, కానీ 12 వచనాలు మాత్రమే, క్షమించండి 14 వచనాలు మాత్రమే మనం చూద్దాం. దయచేసి మీ బైబిల్ తిప్పండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక తర్వాత కొలీసుల పత్రిక మనం చూస్తున్నాం. కొలీసులు రాసిన పత్రిక మొదటి 2 వచనాలు చదువుదాం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తుయేస్తు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి రాయునది, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. చాలండి. పౌలు 14, 13, 14 ఉత్తరములు రాశాడండి. 13 ఉత్తరములు రాశాడు. కానీ డజంట్ మీన్ పౌలు 13 ఊర్లే వెళ్ళాడని కాదు, లేకపోతే అంత మాత్రమే తన పరిచయం. పౌలు చాలా సేవ చేశాడు, చాలా ప్రాంతానికి వెళ్ళాడు. మీకు తెలుసా, పౌలు కొలీసీ ప్రాంతానికి వెళ్ళలేదు. అవునండి, కొలీసీ ప్రాంతానికి వెళ్ళి కొరింథీ సంఘంలాగా, ఎఫెసీ సంఘంలాగా, రోమా సంఘం కట్టలేదు, ఆత్మలు రక్షించలేదు. అదే ప్రత్యేకత. ఇది ఈ కొలీసీ అనే ప్రాంతము ఇది ఒక చాలా చిన్న ఊరు, చాలా ఏమంటే ఒక గ్రామం కాదు, కానీ చాలా ఒక దూరపు పట్టణం. ఇది అంటే కనెక్టివిటీ అంత ఉండదు. ఇది ఈ కొలిసి అనే ఈ పట్టణము, ఇది ప్రత్యేకత ఏంటంటే అండి, వీరు బట్టలకి వేసుకుంటే ఫ్యాబర్ డై, ఏమన్నా మన బట్టలు డై ఉంటుంది కదా, రెడ్ షర్ట్ వైట్ డై, ఈ డై మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ స్థలం ఇది. యూరోప్ కాండ, ఏషియా కాండం అంతటికి వీరు ఈ వస్త్రాలకి వేయగలిగిన ఆ కలర్ డైని మ్యానుఫ్యాక్చర్ చేసే, లేకపోతే ఉప్పించే ఒక ముఖ్యమైన ప్రాంతం. అంత మాత్రం కాదు, ఇది మంచి ఒక ప్రాస్పెరస్ వ్యాపారముతో నిన్న ప్రాంతం. మనుషులు వచ్చి ఆ వస్తువులు మెటీరియల్ కొనుక్కుని వారు ఆ డైని వారు మిక్స్ చేసుకుని వారు వస్త్రాలు వారి ప్రాంతంలో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటామనేది ఆ దినములు మనం చూస్తున్నాం. ఇది పౌలు ఈ ఉత్తరం ఎప్పుడు రాశారంటే క్రీస్తు తర్వాత ఇంచుమించు 60 AD 63 అని మనము హిస్టరీలో మనం చూస్తున్నాం. 63 ADలో ఈ ఉత్తరము రాశారు. ఈ ఉత్తరము రాసినప్పుడు పౌలు ఎక్కడున్నాడంటే రోమా ఖైదీ, రోమా చెరలో ఆయన బంధించబడిన వాడిగా ఉన్నాడు. ఈ మాటలు మనము కొలీసీల పత్రిక 4:3, 4:10, 4:18 మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ పట్టణము ఒక వ్యాపారము నిలయం మాత్రమే ఉంది, కానీ ఇక్కడ ఈ పట్టణములో ఒక అదర్ దెన్ ఆ ఫ్యాబ్రిక్ డై తప్ప ఈ పట్టణంలో ఉన్న వారి గురించి ఏం ఒక ముఖ్యత్వం అనేది ఏది లేదు. వీరు ఆ దినముల్లో ఈ రంగులనేది పురుగులు పెంచి ఆ పురుగుల ద్వారంగా వీరు రంగులను చేసి దాన్ని అమ్ముతాం అనేది ఆ రోజుల్లో ఇది ఆచారం. కానీ ఈరోజు ఈ కొలిసి అనే ప్రాంతం ఈరోజు లేదండి. ఎందుకంటే పౌలు ఈ ఉత్తరం రాశాక 3 సంవత్సరముల తర్వాత భూకంపం వచ్చి ఈ ప్రాంతం మొత్తము నాశనం అయిపోయిందని మన చరిత్రలో మనం చూస్తాం. ద హిస్టరీ సేస్ దీని సంగతి ఈవెన్ ది సిటీ ఆఫ్ ప్రెస్టేడెడ్ అంటారు. ఇది ఒక హిస్టారియన్ కూడా ఈ సంగతిని మన హిస్టరీ డాక్యుమెంట్స్లో కూడా
రాసినట్లు మనం చూడగలుగుతాం. బైబిల్ ఇస్ ఎ బుక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ ఎ మిత్. ఏమంటే సత్యమైన పుస్తకం, ఇది ఒక కల్పనా కథలతో రాసిన పుస్తకం కాదు, నిజమైన జరిగిన సంగతి. ఈ కొలిసీలో ఒక చిన్న ప్రాంతమైనప్పటికీ, ఒక చిన్న పట్టణమైనప్పటికీ, అనేక పట్టణములు ఉన్నప్పటికీ, పౌలు ఆ పట్టణంకి ఎప్పుడు వెళ్ళినప్పటికీ, పౌలు ఈ కొలిసీ వారికి 4 అధ్యాయాలు రాశారు. ఎలాగా 4 అధ్యాయాలు రాశారు? అసలు ఎలాగా వీరు యేసుప్రభుని తెలుసుకున్నారు, యేసుప్రభుని ఆరాధిస్తున్నారు, యేసుప్రభు నిజమైన దేవుడిని వెంబడిస్తున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఏ బోధకుడు వెళ్ళి వాక్యం చెప్పలేదు, కానీ వీరు రక్షణ పొందారు. ఎలా పొందారని మనం చూసినట్లయితే అపోస్తల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనములో పౌలు తైరస్, చూద్దాం ఒకసారి చూడండి. అపోస్తల గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి మీరు తిప్పండి, మీ బైబిల్ తిప్పండి. నేను ఎక్కువ రిఫరెన్స్ ఇద్దామనుకుంటున్నాను, కానీ మీరు బైబిల్ని పేజీలు తిప్పుతానికి కొంచెం కష్టపడుతున్నారని నేను ఎక్కువ రిఫరెన్స్లు చెప్తలేదు. లేకపోతే కావాల్సిన రిఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో మన దేవుని వాక్యం చూసినట్లయితే. ఎఫెసీ గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి, లేకపోతే 9 నుంచి చదవండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తూరన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగాను గనుక యూదులేమి గ్రీసస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. సో ఈ తూరు అనే ఊరిలో 2 సంవత్సరములు ఈయన వాక్యమును బోధిస్తున్నప్పుడు అనేక మంది గ్రీకులు, యూదులు, అన్యులు దేవుని వాక్యం, వీరు ఆసియా ప్రాంతం నుంచి వచ్చిన వారు, ఈ కొలిసీ ఉన్న ప్రాంతం. అక్కడ వాక్యం విన్న ఒక వ్యక్తి మనం చూస్తున్న ఆ వ్యక్తి పేరు ఎవడో చూడండి. 7వ వచనం, కొలిసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైన, ఇక్కడ ఎపఫ్రాయు అని చూస్తాం. ఎపఫ్రాయు అనే వ్యక్తి మనం ఎఫెసీ సంఘములో, ఎఫెసీ ప్రాంతంలో వాక్యాన్ని బోధిస్తున్న తుయిర అనే ప్రాంతంలో తను రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు. తనతో పాటు కొంతమంది కొలిసీలో ఉన్న ప్రాంతం వ్యక్తులు రక్షించబడి వారు తిరిగి వెళ్ళి వారి ప్రాంతంలో ఉన్న వారికి యేసు ప్రేమను బోధించారు. కానీ కొలీసియ పత్రిక పౌలు రాసిన ఉద్దేశం ఏంటంటే, ఆయన వెళ్ళినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారంగా చాలా ముఖ్యమైన విషయాలు రాశారు. ఆయన బోధ ఏంటంటే ద డాక్ట్రిన్, ఏమంటే సిద్ధాంతం. ఈరోజు మనం ఈ లోకంలో అనేక సిద్ధాంతాలు చూస్తున్నాం. నేను ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ ఆన్ విచ్, ఏ సిద్ధాంతం కరెక్ట్, ఏ సిద్ధాంతం కరెక్ట్ కాదు అని వాదిస్తాను నేను ఇక్కడ లేను. ఎందుకంటేనండి, నేను బైబిల్ ఏం చెప్తాను. సిద్ధాంతం అనేది మనుషులు చేసింది, దేవుడు చేసింది కాదు. సిద్ధాంతం అనేది మనుషులు సృష్టించారు, వారి ఆచారం ప్రకారము, వారి పద్ధతుల ప్రకారం, వారి మూఢనమ్మకాల ప్రకారం. అది మనుషులు సృష్టించింది. దేవుడి సిద్ధాంతం ఒకటే, మనుషులు పాపులు, తన కుమారుడు యేసు ప్రభు ద్వారా విమోచించబడ్డారు, వారు నీతిమంతులుగా చేయబడ్డారు. పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి రోమా చెరలో కొలీసియా సంఘానికి ఆయన ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఈ ఉత్తరము రాసి ఎపఫ్రాయుతో ఈ ఉత్తరముని పంపిస్తున్నాడు. ఆ పంపించిన ఉత్తరం కాపీ మన బైబిల్లో ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. బైబిల్ అర్థమవుతుందండి అసలు ఎంత విలువైన పుస్తకమో. దేవుడు ఎన్ని చేతులు, ఎంతమంది దీన్ని కాల్చి నాశనం చేయాలి అన్నప్పటికీ కూడా దేవుడు మనకి తన సత్యమైన వాక్యమును మనకు అందజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు అపోస్తులైన, యేసుక్రీస్తు అపోస్తులైన నేను దేవుని చిత్తానుసారంగా చెప్పుకుంటున్నాడు. మనం చాలాసార్లు లీవ్ లెటర్ రాస్తాం, కంప్లైంట్ లెటర్ రాస్తాం. మనం లెటర్ రాసినప్పుడు ఏమంటే టు అని రాస్తాం, దాంతో ఫ్రమ్ అని రాస్తాం, కింద మన పేరు రాస్తాం. కానీ ఆ రోజుల్లో మొదటగా ఎవరు నువ్వు అనేది పేరు రాస్తాం అనేది, అది దట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ ద లెటర్. అందుకే ద పాల్ అంటాడు. అందుకే నేను అని అంటాం కాదు, కానీ రాసే వ్యక్తి పేరు మొదటగా పాల్ అంటున్నాడు. నేను క్రీస్తు అపోస్తులైన యేసుక్రీస్తు అపోస్తుల్ని అంటున్నాడు. అపోస్తులు అంటే ఒక ప్రత్యేకమైన రాయబారి,
ఒక ప్రత్యేకమైన ప్రసంగాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఇది కూడా నేను అపోస్తులుగా పిలుచుకోవట్లేదు, కానీ దేవుని చిత్తానుసారంగా నేను పిలువబడ్డాను. ఫస్ట్ తను ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాం. మనం చూస్తున్నాం దట్ ఈస్ ఆల్సో ఇస్ డన్ ఇన్ అదర్ మిగిలిన ఉత్తరంలో కూడా మనం అది చూస్తున్నాం. అంటూ తిమోతి మన సహోదరుడు అంటున్నాడు. ఇక్కడ తిమోతిని అపోస్తులు అంటలేదు, కానీ సహోదరుడు అంటున్నాడు. చూడండి, ఈరోజు మనం చాలాసార్లు అనేక సార్లు మనల్ని మనం హెచ్చించుకోవాలని ఆశిస్తుంటాం. చూడండి, ఒక వయసు అనేది దేవుడు ఇచ్చాడండి. వయసు కంటే అనుభవం అని చెప్పచ్చు. పౌలు ఈ ఉత్తరం రాసేటప్పుడు ఆయన ఇంచుమించు 70 సంవత్సరాలు. అప్పటికే ఆయన అనేక సంఘములు కట్టాడు, అనేక మంది రక్షణ నడిపించాడు. పౌలు నేను అపోస్తులని ఎందుకు చెప్పుకుంటున్నాడంటే, పౌలుని వారు హేళనగా చూశారు, పౌలుని వారు ఎగతాళగా చూశారు. పౌలుని మొన్నే రక్షించబడిన, లేకపోతే మొన్నే ఒక యవన ప్రీచర్తో కంపేర్ చేసేవారు. పౌలు నీకంటే ఎవడొచ్చాడు వెనకాల బ్రహ్మాండంగా చెప్తున్నాడు కథ, నువ్వు ఏంటి అసలు చెప్పేది అని పౌలుని ఎకటారంగా మాట్లాడేవాడు. పౌలు చాలా దాని విషయం బాధపడుతున్నట్లు మన కొరింథీ సంఘాలను రాసినట్టు ఉత్తరంలో మనం చూస్తున్నాం. ఎఫీసీ సంఘాలు మనం చూస్తున్నాం. ఉత్తరంలో ఆయన బాధని తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. కానీ పౌలు తాను అపోస్తులని పిలుచుకున్న కారణం ఏంటంటే, నేను చెప్పే మాటను మీరు వినండి. అంటే నేను గొప్పని కాదు, కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన సువార్తను, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఏమంటాం, ఆజ్ఞలు, కట్టడలు, ఒక సంఘానికి నియమములు దేవుడు నాకు ఇమ్మని ఆజ్ఞాపించినాడు. కాబట్టి ఇది మీరు వినండి. ఏమంటే మీరు చాలాసార్లు మన దేశంలో ఎవరంటే వాళ్ళు పాస్టర్ అయిపోవచ్చు, తప్పేలేదు. కానీ అమెరికా దేశంలో మీరు పాస్టర్ అవ్వాలంటే నువ్వు ముందు దానికి థియోలాజికల్ స్టడీస్ చేయాలి, బ్యాచిలర్స్ ఆఫ్ డివినిటీ చేయాలి, లేకపోతే దానికి సంబంధమైన చేయాలి. దాని తర్వాత అనుభవం పొందుకోవాలి, ఎక్స్పీరియన్స్ పొందుకోవాలి. నువ్వు మొదటగా ఒక చర్చ్లో ఒక యూత్ పాస్టర్గా ఉండాలి, సండే స్కూల్ మినిస్టర్గా ఉండాలి. దాని తర్వాత అలా అప్పుడు నువ్వు ఒక క్వాలిఫైడ్ పర్సన్గా ఉంటావు. కానీ మన ఊర్లో అలా కాదు కదా, ఎవరు పెడితే వాళ్ళు మైక్ పెట్టుకొని ఏ కథలు చెప్తే కథలు ఇస్తే అయిపోయింది. అలా కుదరదు, అనుభవం ఉండదు వాళ్ళకి, నిజమైన ప్రాక్టికల్ ఒక ఎక్స్పీరియన్స్ తెలియదు. ఒక సంఘములో ఎలా పరిస్థితులు డీల్ చేయాలి, సంఘంని ఎలా కట్టాలి. అందుకని చూసారంటే వారు పేరు పెట్టుకుంటుంటారు, వారిని హైలైట్ చేసుకుంటుంటారు, వారి గొప్పతనాన్ని చెప్పుకుంటుంటారు, కానీ సంఘము అని ఒక క్రీస్తు వైపు వారు మళ్లించగా ఉంటారు. సో పౌలు అలాంటి వాడు కాదు. పౌలు తన పునాది రాయేసినప్పటికీ పౌలుని వారు అపాసించారండి. చాలా దుఃఖకరమైన విషయం అది. దాని విషయం పౌలు ఎంతో బాధపడి తను పిలుచుకోవాల్సి వచ్చింది. అంత మాత్రం కాదు, తను చెప్పే మాటలు ఎంతో విలువైనవి అని, నేను చెప్పే మాటలు మీరు గమనించండి అయ్యా, మీరు గమనిస్తలేదు, దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుని చిత్తానుసారంగా నేను అపోస్తులయ్యాను, నేను నా చిత్తము కాదు అని తన ఉత్తరములో అది మెన్షన్ చేస్తాను. అది మనం చూస్తున్నాం. రెండవదిగా పౌలు 2వ వచనం మనం చూసినట్లయితే పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుని తిమోతిను శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము కలుగును గాక. ఓకే, కృప సమాధానం అనేది నేను ఆల్రెడీ చెప్పాను. కృప అనేది గ్రీక్ వారు పలకరించే పదము, సమాధానం అనేది యూదులు పలకరించే షలోమ్ అంటారు. ఒకరిని చూసి హలో అంటాం కదండి, అలా షలోమ్ అంటారు. కానీ పౌలు యూదుడైనప్పటికీ తను కృప అనే పదము తన ఉత్తరములో ఇంచుమించు 100 సార్లు పైన రాశాడు. ఎందుకంటే యూదుల దినమున నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే నువ్వు మొదట సున్నతి చేయబడాలి, నువ్వు యూదా ఆచారం ఆచరించాలి, నువ్వు మోషే ధర్మశాస్త్రం ఆచరించాలని ఆచారాల మీద మనసు పెట్టిన మనుషుల్ని పౌలు వారికి విరోధముగా సత్యమైన దేవుని కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు అనే మాటను పలికాడు. కాబట్టి కృప అనే పదం మనం చాలాసార్లు చూస్తుంటాం. కానీ యాజ్ యూజువల్ అగైన్ ఉత్తరములో కృప అందుకని గ్రీకు వారికి, యూదులకి, అందరికీ ఆయన ప్రేమతో పలకరించే విధమును వల్ల ఆ మాట 2 పదాలు మనం చూస్తాం. దాని తర్వాత చదవండి దయచేసి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. మీ రెండో మాటలు లేదా టు ద గాడ్స్ హోలీ పీపుల్ ఇన్ కొలీషియస్
అండ్ ఫెయిత్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ ఆ మాటలేదా? చదవండి. అది కొలొస్సీలో ఉన్న పరిశుద్ధులందరికీ, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. పరిశుద్ధులు అనే పదం మాట్లాడినాడు, ఇంకొకటి విశ్వాసులు అంటున్నాడు. చూడండి, ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాడు, మారు మనసు పొందారు, వారు పరిశుద్ధులు. కానీ విశ్వాసులైన సహోదరులని, విశ్వాసులు అనేబడేవారు ఎవరంటే సత్యమైన వాక్యం, పవిత్రమైన దేవుని వాక్యంను హత్తుకొని అబద్ధ బోధకులకి, అబద్ధ సిద్ధాంతాలకి అవకాశం ఇవ్వకుండా తన రక్షణ జీవితాన్ని అంతం వరకు కాపాడుకునేవాడు విశ్వాసు, నమ్మకమైన విశ్వాసులు అని. ఇద్దరిని తన ఇంట్రడక్షన్ చూడండి, ఒక మాటలో ఇంత సారం ఉందండి. ఇంత ఈరోజు బైబిల్ చదవమంటే న్యూస్ పేపర్ కంటే దారుణంగా చదువుతున్నావు. న్యూస్ పేపర్ కనీసం అరగంట చదువుతున్నావు నువ్వు, కనీసం బైబిల్ చదవమంటే చాలామంది అర్థం చేసుకుంటారు, కంగారు పడుతున్నారు. చూడండి, ఇది బైబిల్ పరిశుద్ధాత్మ రాసిన పుస్తకం, ఇది మనుషులు రాసింది కాదు. మీరు బైబిల్ నిదానంగా ప్రార్థనాపూర్వకంగా శుద్ధమైన హృదయం చదివితే అనేక విషయాలు దేవుడు మీతో మాట్లాడతాడు. చూడండి, 3వ వచనం చదవండి దయచేసి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడంటే పౌలు, నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. ఏంటండి, అసలు కొలీసీలో ఉన్న సంఘంని వీళ్ళు చూడలేదు, ఈయన వాళ్ళ పేర్లు ఏంటో తెలియదు, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ వారి కోసం ప్రార్థన చేస్తారు. చూడండి, ఈరోజు మన ప్రార్థన ఎట్లా ఉందంటే, మన ప్రార్థన మన ఇంటి వరకే మనం పరిమితం చేసుకుంటున్నాం, లేకపోతే మనం తెలిసిన వారి వరకే మనం పరిమితం చేసుకుంటున్నాం. కానీ మనం తెలియని వారికి కూడా మనం ప్రార్థించాలి. చూడండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆత్మల భారం నీలో పుట్టాలంటే నీకు ఫస్ట్ కావాల్సింది ఏం తెలుసా? బైబిల్తో పాటు వరల్డ్ మ్యాప్. మా నాన్నగారు ఆఫీస్లో, పాత ఆఫీస్లో ఒక వరల్డ్ మ్యాప్ ఉండే, నాకు చాలా ఇష్టం ఆ వరల్డ్ మ్యాప్. ఆ వరల్డ్ మ్యాప్లో ఎన్ని దేశాలు ఉంటాయి అవన్నీ చూస్తుంటా, ఇక్కడ ఉంది. ఒక 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఒక చిన్న బాలుడుగా నేను వరల్డ్ మ్యాప్ చూసి నాకు తెలియకుండానే ఆ మ్యాప్ మీద చేయి పెడతాం, ప్రభా నేను ఇక్కడ తీసుకెళ్ళవా అనేవాడిని. నేను ప్రార్థించేవాడిని, ఇలా ప్రార్థిస్తానని ఎవరికి తెలియదు, కానీ నేను ప్రార్థించేవాడిని. ఎందుకు ప్రార్థించానో తెలియదు, కానీ నాకు ఒక ఆశ ఉండేది, ఇక్కడ ఈ ప్రాంతం ఎలా ఉంటుంది, ఈ ప్రాంతం ఎలా ఉంటుందని. కానీ దేవుడు ఈరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు అనేక దేశాలు, ఒక 10 సంవత్సరముల్లో ఇంచుమించు ఒక 25 దేశాలకు పైన దేవుడు తీసుకువెళ్ళాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు కూడా పిలుస్తున్నారు చాలా దేశాలు, కానీ కొంచెం ఆగాను. నాకు ఖచ్చితంగా తెలుసు దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడ ఉంచాడు, ఈ ప్రాంతం నుంచి లేకపోతే తిప్పుతూనే ఉంటాడని. అది దేవుని ఉద్దేశం అని ఏమంటారు నాకు తెలియదు. దేవుడు ఒక్కొక్కరు రీతి వాడుకుంటారు. దేశాలంటే అది గొప్ప కాదు, కానీ ప్రయాణం చేసిన వాళ్ళకి తెలుసు అది ఎంత కష్టమని, ఎంత పోరాటమో, ఎంత సాతానుతో శోధన అనేది తెలుసు. అది వివాహం కాకపోతే వేరే విషయం. వివాహం అయినప్పుడు నీ భార్యను, నీ పిల్లల్ని వెనకాల పెట్టి దేవుని సేవలు ముందుకు వెళ్ళాలంటే అది 2 కృప కావాలి. ఎందుకంటే ఒకటి, నువ్వు పరిచర్లు దేవుడు నీ కాపుదలు ఇవ్వాలి, రెండోది నీ కుటుంబానికి కాపుదలు ఇవ్వాలి. సో పౌలుకి లక్కీగా కుటుంబం లేదు కాబట్టి ఆయన చక్కగా ప్రయాణాలు చేశాడు. అయినప్పటికీ ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు వారి కోసం ప్రార్థిస్తున్నాడు. ఎపఫ్రొదితు ఈ వ్యక్తి పౌలు చెరలో ఉన్నప్పుడు పౌలుతో పాటు తను ఉండటం మనం చూస్తున్నాం. అతను మాట్లాడే మాటల ద్వారా తన హృదయములో కొలిసీలో ఉన్న క్రైస్తవుల కోసము భారము కలిగి తను ప్రార్థించాడు. ఏమండి, ప్రార్థించాడు కాబట్టి కొలీసీలు రాసిన పత్రిక రాయగలిగాడు. ఎంత గొప్పవాడండి ఆయన. అసలు నిజంగా ఈరోజు మన హృదయం భారంగా ఉంటే టీవీ చూస్తున్నాం, సినిమా చూస్తున్నాం, లేదా ఫ్రెండ్స్తో తిరుగుతున్నాం. చాలామంది అంటున్నా, అయ్యా నా మనసు బాగాలేదయ్యా, నా పిల్లడు నా మాట వింటలేదయ్యా, మా ఇంట్లో ఇలా సమస్యలు ఉన్నాయ్యా, మా బంధువులు ఇలా ఉన్నారయ్యా, అలా ఉన్నారయ్యా అంటారు. కానీ బాధ మర్చిపోతాం కోసం అటు ఇటు తిరుగుతారు, లేకపోతే ఏదో ఒక వాళ్ళ మైండ్ని అలా డైవర్ట్ చేసుకుంటుంటారు. కానీ పౌలు అలా కాదు. పౌలు ఎపఫ్రొదితు కొలీసి ప్రాంతం గురించి చెప్తున్నప్పుడు
ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసాల పరిస్థితి బయలుపరుస్తున్నప్పుడు ఆ విషయాలు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. చూడండి, ఒక క్రైస్తవుడు ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే ప్రార్థిస్తూ నేర్చుకోవాలి. ప్రార్థించిన వాడు, ప్రార్థన చేయలేని వాడు, ప్రార్థన చేస్తాం చేతకాని వాడు సాతాను చేతుల్లో ఆల్రెడీ ఓడిపోయిన వాడే. నువ్వు రక్షించబడి ఉండొచ్చు, నువ్వు బాప్తిజం పొంది ఉండొచ్చు, నువ్వు క్రైస్తవుడని పిలువబడి ఉండొచ్చు, మీ నాన్నగారు ఒక గొప్ప సేవకుడై ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఒక పెద్ద బిషప్ అయి ఉండొచ్చు, నువ్వు ఒక పెద్ద విశ్వాసమే అనుకోవచ్చు, నువ్వు అనేక మందిరాలు కట్టి ఉండొచ్చు, నువ్వు అనేక మందికి అన్నదానాలు చేసి ఉండొచ్చు. కానీ నువ్వు ప్రార్థనలో సమయం గడపలేకపోతే నువ్వు సాతాను చేతిలో ఓడిపోయిన వాడివే. ప్రార్థన మనము సాతాను జయించే శక్తిని పొందుకునే సమయం. పౌలు మొదటగా కొలీసియస్ అన్న విశ్వాసుల కోసం ప్రార్థిస్తున్నాడు. దాని తర్వాత దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకు స్తుతులు చెల్లిస్తున్నాడంటే ఎవరు వెళ్ళని ప్రాంతములు, ఎవరు సువార్త అపోస్తలులు ప్రకటించిన ప్రాంతములు, అక్కడ ఉన్నవారు యేసుప్రభు మాటలు విని యేసు యందు విశ్వాసం ఉంచారు. దాని నిమిత్తము యేసుప్రభు ప్రేమను, యేసుప్రభు పట్ల, యేసుప్రభు ప్రజల పట్ల ఆ ప్రేమను వారు చూపిస్తున్నప్పుడు ఆ మనస్సును చూసిన పౌలు ఎంతో దేవుని స్తుతిస్తున్నాడు. ఏమండి, చాలా ఈ రోజుల్లో ఇక్కడ మన ప్రాంతముల్లో, మన భారతదేశంలో చర్చి పక్కన చర్చి పెట్టుకుంటారు. ఏమండి, లోకం ఎంతో ఉంది. ఒక చర్చి ఉన్నప్పుడు దయచేసి ఇంకో చర్చి పెట్టొద్దండి. అది ఎంతో ఒక బాధకరమైన విషయం. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అండి, అమెరికా 2018 వెళ్ళినప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాను. అక్కడ మందిరాల్లో 10 మంది 20 మంది, అసలు అంతంత పెద్ద మందిరముల్లో విశ్వాసులే లేరు, దేవుని బిడ్డలే లేరు. సిగరెట్లు, డ్రగ్స్, పాస్టర్లే సిగరెట్లు తాగుతాం. ఏంటి ప్రభువా ఇదన్నీ? మా భారతదేశం నుంచి ఆక్విడ్లో మీటింగ్స్ పిలిచారు. అప్పుడు మీరు వెళ్తున్నప్పుడు ఆ పిలిచిన సహోదరు అన్న, ఈరోజు ఈ 10 కిలోమీటర్లో 10 మీటింగ్లు జరుగుతున్నాయి అన్నాడు. నేను ఒకే మాట అన్నా, బ్యూటిఫుల్ అయ్యా, సూపర్ అన్నాను. ఏమంటే, ఎందుకంటే అక్కడ మందిరాలు ఉన్నాయి కానీ మనుషులు లేరు, ఇక్కడ మందిరాలు లేవు కానీ మనుషులు ఉన్నారు. కానీ ఒక సంఘం ఆల్రెడీ ఉన్నప్పుడు అండి, దయచేసి అక్కడ కొట్టుకోవద్దు, లేని చోటకి వెళ్ళండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు కానుకలు కావాలన్నా, ఆత్మలు కావాలన్నా, మందిరాలు కావాలన్నా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వీళ్ళు మనం అనుకుంటాం ఏమంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ కానుకలు ఇస్తారు, ఆ ప్రాంతంలో అలాగంతే. ఏం కాదు. మీకు కూడా తెలుసా, నేను ఆఫ్రికా దేశం వెళ్ళాను. కొండ జాతి వారికి ఒక ఆయనను సువార్త ప్రకటిస్తానికి ఒక ఆదివారం సాయంకాలం మీరు వస్తారా బ్రదర్, జోనస్బర్గ్లో ఉన్న ప్రాంతం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం మేము వెళ్ళి ఆడు వాకింగ్ చెప్తాను వెళ్ళినప్పుడు వారు కొండ జాతి వారు, ఆఫ్రికా కొండ జాతి వారు చాలా దీనమైన స్థితి, మనకంటే దీనమైన స్థితిలో ఉన్నారు. అక్కడ వాక్యం చెప్పాక నాతో పాటు ఒక ఆయన ఇచ్చారు. ఆయన అక్కడ ఒక ఆయిల్ కంపెనీలో పనిచేస్తుంటారు. అసలు ఖాళీ సమయంలో వాక్యం ప్రకటిస్తుంటారు. ఆ సహోదరు దగ్గరికి ఒక ఆమె వచ్చి, ఆమె చూస్తే చాలా దీనంగా ఉంది, సామాన్యురాల్లా ఉంది. ఇంత పెద్ద కానుక తీసుకొచ్చి వాళ్ళ ఆఫ్రికా రూపాయల్లో ఆయన చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుంటారు. నాకు ఆవిడ అర్థమైంది ఏంటంటే, దేవుడు చెప్తే ఎవరైనా కూడా నేను కానుకలు ఇస్తాను. సో కానుకల కోసం పక్కన పెట్టి సంఘాలు వేరు చేసి అంత దరిద్ర స్థితిని దయచేసి వెళ్ళకుండా కావలసినంత ఆత్మలు ఉన్నాయి. నార్త్ ఇండియాకి వెళ్తే చాలాసార్లు నార్త్ ఇండియా శ్రమలు ఉన్నాయంటున్నారు, కానీ ఎంత ఉద్యమం రెడీగా ఉన్నారండి. యేసు ప్రభు ప్రేమ గురించి ప్రకటిస్తే, యేసు గురించి సువార్త చెప్తే గ్రహించుకుంటానికి, లేకపోతే అంగీకరిస్తే సిద్ధంగా విసిగిపోయి ఉన్నారు మనుషులు. ఏమంటే మన శ్రమల వైపు చూస్తున్నాం, కానీ శ్రమలు వస్తున్నాయంటే ఏంటి అర్థం అంటే, సాతాను చివరిసారిగా పోరాడుతున్నాడు సువార్తకు విరోధంగా. శ్రమలు ఎక్కడ పుడుతున్నాయంటే, శ్రమలు లేకపోతే విరోధం ఎక్కడ పుడుతుందంటే, ఆ రోజు ఆది ఎందుకు క్రైస్తవులు ఏమయ్యారంటే, సౌలు వాళ్ళకి శ్రమలు కలుగు చేశారు, కానీ శ్రమలతో ఆగిపోయిందా, అది రెట్టింపోయింది. అలాగా దేవుని ఆత్మకార్యాలు జరగబోతున్నాయి అన్నమాట. ఇక్కడ పౌలు ఈ కొలీసి సంఘం వారితో ఉత్తరం రాస్తాను. ఏమనంటే, నేను మీ ప్రేమను చూస్తున్నాను. ఏం చూస్తున్నాడండి? ప్రేమను చూస్తున్నాను. మొదటగా మీ దేవుని పట్ల మీ ప్రేమ, నీ పొరుగువాడి పట్ల ప్రేమ, మీ విశ్వాసముని విని ఉన్నాను. దేవుని పట్ల మీ విశ్వాసము, ప్రేమ. చూడండి, ఒక వ్యక్తి దేవునితో సరిగా ఉంటే తన పక్కవాడితో సరిగా ఉంటాడండి.
దట్ ఈస్ ద సైన్. నువ్వు పక్కవాడితో సమస్యలతో ఉంటే, నువ్వు పక్కవాడితో మనస్తాపాలు కలుగుతున్నాయి అంటే నీ హృదయము దేవునితో సరిగా లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే అంతా బాగుంది, మీరు ప్రేమిస్తున్నారు, మీరు విశ్వాసం కలిగి ఉన్నారు, కానీ ఏమంటే చూడండి, 5వ వచనం ఒకసారి చదవండి దయచేసి. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యంను గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీతో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఏమంటున్నాడు? సువార్తను మీరు వింటున్నారు. ఏంటి సువార్త? సత్యమైన సువార్త క్రియల ద్వారంగా కాదు, కానీ విశ్వాసము ద్వారంగా నువ్వు విమోచించబడ్డావు. ఆ రోజు సున్నతి చేయబడాలి అనే బోధను పౌలు శిష్యులే బోధిస్తున్నారు. యేసుప్రభు శిష్యులు పేతురు వాళ్ళందరూ బోధిస్తున్నప్పటికీ దానిని ఎదుర్కొన్నాడు పౌలు ఒక్కడే. అది మనం ఆల్రెడీ గలతీ పత్రికలో మనం కూడా మనం చూస్తాం. అది ఆల్రెడీ దాని గురించి ప్రశ్న ఆల్రెడీ చెప్పాం. సో పౌలు సువార్తని స్పష్టంగా ఆ సత్యమైన సువార్తని వెంబడిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దీనికి కారకుడు ఎవరు అని 7వ వచనం చూసినట్లయితే ఎపఫ్రాయితు, ఇతడు నా తోటి సేవకుడు అని ఉంది. యాక్చువల్లీ మీరు కింద చూస్తే బానిస అని ఉంది. ఏమండి దాని తర్వాత చూడండి 7వ వచనం చదవండి ఒకసారి. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చూడండి, ఈరోజు పరిచారకులు అంటున్నాం. ఏమండి పాటలు పాడేవారు కూడా పరిచారకులే, ప్రభు వాళ్ళు ఇచ్చేవారు కూడా పరిచారకులే, చేపలు ఎత్తేవారు కూడా పరిచారకులే, లైట్లు వేసి మందిరం చూసేవారు కూడా పరిచారకులే, వాక్యం బోధించేవారు పరిచారకులే. పరిచారకులు అంటే పరిచర్య చేసేవాడు, టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. ఏమండి పరిచారకుడు, నేను పాస్టర్ని, నేను సంఘపెత్తనే అంటాం కాదు. మినిస్టర్ అంటే టు సర్వ్, పనోడు అని అర్థం. ఏమండి నమ్మకమైన పరిచారకుడు. ఇది చాలా విలువైన డిగ్రీ అండి. మీరు ఎంబీబీఎస్ చదవలేదనుకోండి పర్వాలేదు, ఎంబీబీఎస్, ఎండి, ఐఏఎస్, ఐపీఎస్, మీ డిగ్రీలు ఎన్ని డిగ్రీలు ఉంటాయండి మనుషులకి. కానీ ఆ డిగ్రీలు మనకు లేకపోయినా పర్వాలేదు. నమ్మకమైన బలానమ్మకమైన మంచి దాసుడా, ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్. నమ్మకమైన చూడండి, ఈరోజు దేవుడు మన దగ్గర చూసేది ఒకటేనండి. దేవుడు నీ అందం చూస్తలేదు, నీ తలాంతులు చూస్తలేదు, నీ వరములు చూస్తలేదు, నీకున్న కేపబిలిటీస్ చూస్తలేదు. దేవుడు చూసేది ఒకటేంటంటే నమ్మకంగా ఉన్నావా. మోషే నా ఇంటి అంతట్లో నమ్మకమైన వాడు. పౌలు లాంటి గొప్ప సేవకుడు ఎపఫ్రాయితును చూసి అంటున్నాడు నమ్మకమైన సేవకుడు. నిజంగా అది ఎంత ఆనందమైన, లేకపోతే ఎంత ఘనమైన పట్టం అది. ఈరోజు దేవుడు మన సింహాసనం మీద చూసి నువ్వు నా నమ్మకమైన సేవకుని చెప్పగలుగుతాడా? ఏమండి ఏంటి నమ్మకమైన సేవకుడు? ఏమండి ఆయన మీ చదవండి దయచేసి 8వ వచనం కూడా చదవండి. అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మయందు, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మయందు మీ ప్రేమను తెలిపినవాడు. చూడండి, ఈరోజు మనం తెలుపుతున్నాం ఏం తెలుసా? కుండేలు, గొడవలు, ఏమండి మనం చెడు కార్యాలే తెలుపుతున్నాం. చూడండి, ఒక తల్లివైన నువ్వు, తండ్రివైన నువ్వు, అత్తవైన నువ్వు, కోడలవైన నువ్వు, కొడుకువైన నువ్వు, మామవైన నువ్వు, స్నేహితుడైన నువ్వు, ఇద్దరి మధ్య పొల్ల పెట్టద్దు, ఇద్దరి మధ్యలో ప్రేమను సృష్టించు. ఎపఫ్రాయితు ఆ విశ్వాసంలో ఉన్న లోపములు చెప్తలేదు, కానీ విశ్వాసముల్లో ఉన్న క్రీస్తు పట్ల ఉన్న ప్రేమను ప్రకటిస్తుంది. ఎందుకంటే పౌలు వారికి తెలియదు. పౌలు గురించి చెప్తే పౌలు నేను ప్రేమిస్తాను, యేసయ్యని ప్రేమిస్తాను అంటున్నాడు. కానీ వారిలో కొన్ని విషయాలు యేసయ్యని ప్రేమిస్తానని అంటున్నారు, కానీ వారు ప్రేమించే విధములో కొన్ని దేవుని వాక్యానుసారమైనవి కావు. ఆ విషయాలే కొలస్సీల పత్రికలో పౌలు తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. చివరగా ఈ కొలస్సీల పత్రిక ఎపఫ్రాయితు పౌలు చెరలోకి వెళ్ళి అందరూ చెరసాలను చేశాక తను తీసుకెళ్ళి ఆ ప్రాంతం ఇచ్చినట్టు కూడా మనం చూస్తున్నాం. 9వ వచనం చదవండి దయచేసి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారునై. ఆగండి ఇక్కడ
చాలా మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్. మరలా చదవండి. మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై. 3 పాయింట్లు మళ్ళీ చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఆయన నిమిత్తం ఉండండి. జ్ఞానము. ఈరోజు మనకు జ్ఞానం కావాలండి. జ్ఞానం అనేది దేవుడు ఇచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. పుస్తకాలు ఇచ్చేది అసలే కాదు. జ్ఞానము పైనుంచి ఇచ్చేది, అది పవిత్రమైనది. రెండోది ఆత్మ సంబంధమైన వివేచన. ఇంగ్లీష్ పేర్లు చాలా బాగుంది. అండర్స్టాండింగ్. చూడండి, మనము కొన్ని అర్థం చేసుకుంటుంటాం, మన లోక జ్ఞానంతో అర్థం చేసుకుంటుంటాం. కానీ ఒక దేవుని బిడ్డలంగా మనం దైవిక జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇతరుల వ్యక్తుల గురించి లేకపోతే పరిస్థితుల్ని అర్థం చేసుకుని కృపనిస్తాడండి. అది మనకి ఇచ్చినప్పుడు ఈ సాతాను కుట్ర, సాతాను ఇలా మన జీవితంలో గలివిలి చేస్తుంది, మనల్ని హానిపరచాలని, మనల్ని ఆపాలని ప్రయత్నిస్తుంది అని పరిశుద్ధాత్ముడు మనకి అపవాది చేసే కార్యాలు గ్రహించుకుంటానికి, అలాగే తాను చేసే పరిశుద్ధాత్ముడు చేయబోయే కార్యాలు కూడా గ్రహించుకుంటానికి కూడా మన సాధ్యం. ఎందుకంటే అండి, మనం గ్రహించుకున్నప్పుడు మనలో కృంగుదల వెళ్ళిపోతుంది, మనలో నిరాశ తొలగిపోద్ది. అయ్యో, నా జీవితం వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, ఇంత నష్టం వచ్చేసింది అని అపవాది మన మైండ్ని డైవర్ట్ చేస్తున్నట్టు కదా. ఇది సాతానుగాడు కుట్ర, వాడు వల వేశాడు అని గ్రహించుకుని కృపని నీకు దేవుడు ఇస్తారండి. చూసారా? సో ఒకటి జ్ఞానము, రెండోది ఆత్మానుసారం వివేకము, మూడోది నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్ అని ఉంది. ఆయన చిత్తముని పరిపూర్ణంగా గ్రహించుకోండి. చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు చాలామంది అడుగుతుంటారు, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి. నేను ఒకటే అంటాను అలాంటి వారందరూ, ఫస్ట్ నువ్వు బైబిల్ చదువు. బైబిల్ చదువుతా కదా, బైబిల్ చదువు. 100 సార్లు బైబిల్ చదువు, 200 సార్లు బైబిల్ చదువు. చదువు. అవును, ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాయి కదా, నీకు తెలుగు అర్థమవుతుంది. నేను అరవ మాట్లాడితే నీకు అర్థమవుతుందా? అలాగా దేవుని భాష నీకు అర్థం కావాలంటే మొదటగా నువ్వు దేవుని వాక్యం చదువు. ఇది ఆల్ఫాబెట్స్. సెకండ్, దేవుని సన్నిధిలో కనిపెట్టు. వెయిట్. ఈజ్ గాడ్. ఆయన దేవుడు. వీఆర్ హ్యూమన్స్. మనం మనుషులవి. ఆయన దేవుడు, సర్వాధికారం కలిగినవాడు, అనుకుంటే సమయాన్ని కూడా మార్చగలిగినవాడు. మనం మనుషులు మాత్రమే, మనం మట్టిమే. వెయిట్ చేయి. మూడోది, దేవుని సంపూర్ణమైన చిత్తమును నువ్వు చేయాలని ఆశిస్తే మొదటగా నీ చిత్తాలన్నీ తొలగించేసి, నీ హృదయంలో ఒట్టి దేవుని వాక్యం ఉన్నప్పుడు, 100% దేవుని వాక్యంతో నిండి ఉన్నప్పుడు నువ్వు 100% దేవుని చిత్తం చేస్తావు. అంటే వాక్యము దేవుని చిత్తంని గ్రహించుకొని కృపిస్తుంది. అందుకే వాక్యమేనండి ప్రియులారా, వాక్యమేనండి అని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు వాక్యం వింటే ఆ వాక్యము మీ హృదయములో, దేవుని వాక్యం మీ హృదయంలో క్రియ చేస్తుంది. సంపూర్ణమైన దేవుని చిత్తము అలా తెలుసుకోవాలి. ఏమంటే ఇంగ్లీష్లో చాలా పోతుంది, నాలెడ్జ్ ఆఫ్ ద విల్. నాలెడ్జ్ ఆఫ్ ద విల్ అంటే ఎట్లా అండి? చాలాసార్లు కార్ మెకానిక్ దగ్గర మన కారు తీసుకెళ్తున్నాం అనుకో, సరే బైక్ తీసుకెళ్తున్నాం, బైక్లో ఇంజన్లో సౌండ్ వస్తుంది. మనకేం తెలుసు? మనకి తెలియదు. ఆ మెకానిక్ ఓపెన్ చేశాడు, అక్కడ 2 పార్ట్లు పాడైపోయినాయి. పాత బైక్. ఏది చేస్తే బండికి ఉపయోగం, ఏది చేస్తే బిల్లు తక్కువ అవుతుంది, ఏది ఇంపార్టెంట్ కొన్నిసార్లు అంటే రిపేర్ చేసా చాలండి అలా నడిపేసుకుని అంట. ఏమండి? అలాగా ఆ నాలెడ్జ్ ఎంతవరకు, ఆ జడ్జ్మెంట్, ఏది మెరుగైనది, ఏది క్షేమకరమైనది, ఏది ఉపయోగకరమైనది అని తీర్మానం చేయగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తాడంటే, నువ్వు దేవునితో నడిచినప్పుడు చూడండి, రోజు లేస్తే ఎన్ని తీర్మానాలు చేయాలి తెలుసా? మనం 100 తీర్మానాలు. ఆ 100 ఒక్క తీర్మానం తప్పు చేసినప్పుడు చాలు నీ బ్రతుకులు స్పాయిల్ అయిపోయింది. అనవసరంగా ఒక ఇల్లు కొనినా, అనవసరంగా ఒక వ్యాపారం స్టార్ట్ చేసినా, అనవసరంగా ఏమంటే ఒకరికి నువ్వు డబ్బు ఇచ్చినా, అనవసరమైన సమస్యలు తెచ్చుకుంటావు. అందుకే దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మొదటగా దేవుని జ్ఞానము, వాక్యముతో నింపబడిన జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ గ్రహించి వివేచన ఆత్మ కలిగి ఉండాలి. మూడవది దేవుని చిత్తము, సంపూర్ణమైన చిత్తము కనుక్కోవాలి. చూడండి, టేక్ యువర్ టైం, నో ప్రాబ్లం. ఏమండి?
తీసుకో, టేక్ టైం చేసి కనిపెట్టు, ప్రార్థనలో కనిపెట్టు సంపూర్ణంగా. ఇంకోటి దేవుడిని బయలుపరిచాక వన్స్ ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్ స్టార్ట్ చేయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం. దాని తర్వాత కొంచెం మనం ముందుకు వెళ్తాం. 10వ వచనం చూడండి. అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఏమంటే, మీరు దేవుని చిత్తం కనుగొంటున్నారు, మీరు జ్ఞానంతో జ్ఞానంతో చేస్తున్నారు. ఈజ్ వెరీ హ్యాపీ అనమాట. చెప్పాలంటే పౌలు గారు సంతోషిస్తున్నారు. ఎవరు మీకు చెప్పకుండా మీరు ఎన్ని చేస్తున్నారు, వెరీ గుడ్ అంటున్నాడు పౌలు గారు. 10వ వచనం చదవండి దయచేసి. ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజో నివాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఇక్కడ ఒకటండి. సో ఇక్కడ పౌలు వారు ఆచారాలు లేకపోతే వారు బహుమానాలు, వారు ఏమంటారు, వారు వే ఆఫ్ అన్నదానాలు చేస్తాం, లేకపోతే చారిటీ వర్క్స్ చేస్తాం, లేకపోతే ఏమంటే యేసు ప్రభు డ్రమ్ పట్టుకుని కొట్టేస్తాం, అరిసి చెప్తాం. ఇది కాదు. ఈ సెయింగ్ యూ మస్ట్ బీ ఇన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఏమంటే ఒక క్రీస్తులో నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపిణి ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుని ఈ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్. మనుషుడే, అదే సమయంలో దేవుడై ఉన్నాడు. మనిషిగా ఉన్నప్పటికీ పాపం చేయలేదు. ఆయన ఈ లోకంలో ఉన్న పరిశుద్ధాత్మతో నింపబడిను అని మనం చూడగలుగుతున్నాం. ఆయన పవిత్రమైన జీవితం జీవించి 100% ఆఫ్ ఎక్సెప్టెన్స్ టు ద ఫాదర్. దేవుని తండ్రి చిత్తానుసారంగా యేసు జీవించాడు. సో నీ జీవితం కానీ నా జీవితం కానీ మనందరి జీవితాలు యేసు జీవితంతో మనం పోల్చుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన పాస్టర్లతో పోల్చుకుంటాం, పక్క విశ్వాసులతో పోల్చుకుంటాం. వాళ్ళకంతా నేను బెటర్ అని చాలామంది చెప్తుంటారు. అవును, 100% బెటరే, కాదనట్లేదు. కానీ నువ్వు పోల్చుకోవాల్సింది ఎల్కేజీ పిల్లలతో కాదు, నువ్వు పోల్చుకోవాల్సింది పిహెచ్డి చేసిన యేసయ్యతో. యేసయ్య జీసస్ ఈజ్ అవర్ వీ షుడ్ కంపేర్. ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్న సత్యం, ఆయనలో ఉన్న దేవుని చిత్తముని చేయాలని 100% ఆ ఆశ వాంఛ నెరవేర్చాడు. ఆ స్వభావం మనలో ఉండాలి. చూడండి, ఈరోజు క్రైస్తవులం అయిపోయాం, రక్షించబడ్డాం, మేము మందిరానికి వెళ్తున్నాం, మేము కానుకలు వేస్తున్నాం, మేము దేవుని వెళ్ళమి, మేము దేవుని కుమారులమి, దేవుని కుమార్తెని డ్రమ్లు కొట్టేసుకుని హల్లెలూయా హల్లెలూయా అరిచేస్తున్నారు. ఓకే, ఫైన్, గుడ్, అరవండి, కాదంటలేదు. అరుస్తాం సరిపోదు, నువ్వు క్రీస్తు సారూప్యంలో రావాలి. సో ఇది అబ్జెక్టివ్. దేవుడు ఎందుకు పౌలు ఉత్తరములు, బైబిల్లో పరిశుద్ధ గ్రంథములు ఉండటానికి అనుమతించాడంటే, శిష్యులు ఇతరుల శిష్యుల కంటే పౌలుకి ఎందుకు అంత ముఖ్యత్వం ఇచ్చాడంటే, పౌలు బోధ క్రీస్తులో నువ్వు సారూప్యములో నువ్వు సంపూర్ణం అవ్వాలి, కంప్లీషన్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి. నువ్వు నీ గుణగుణాలు, నీ స్వభావం, నీ జీవిత విధానం యేసు పోలు రావాలి. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది పౌలు బోధ. అందుకే పౌలు బోధ అని చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఆసక్తిగా ఉంటారు. ఆ రక్షించబడినప్పుడు బాప్తిజం ఎంత ఫైర్లో ఉంటారు, కానీ స్లోగా డౌన్ అయిపోతారు. అలా ప్రయోజనం లేదు. నువ్వు ఎదగాలే కానీ నువ్వు కిందకు రాకూడదు. కానీ పౌలు కొలిసి సంఘానికి అంటే, మీలో ఉత్సాహం నేను చూస్తున్నాను, మీలో ఉన్న ఆనందాన్ని నేను చూస్తున్నాను, మీలో ఉన్న ఉల్లాసాన్ని అంతా నాకు నచ్చింది, కానీ మీలో క్రీస్తు స్వభావంలో లేనివారుగా ఉన్నారు. క్రీస్తు స్వభావం ఏంటి? దీనుడు, తగ్గించుకున్నవాడు, ప్రేమ కలిగినవాడు, సహనం ఓర్పు కలిగినవాడు, ఆశా నిగ్రహం కలిగినవాడు, ఆయనలో ఏమంటే కనికరం చూపించే మనసు. ఆ గుణములు లేవే మీలో. మీరు క్రైస్తవులు అంటున్నారు కానీ, మీరు విశ్వాసులు అంటున్నారు కానీ, మీరు ఏదో భిక్షవారికి 10 రూపాయలు కానుకేస్తారు, 10 రూపాయలు భిక్షం వేస్తున్నారు, దేవుడికి ఒక 100 రూపాయలు కానుకేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీ గుణములో మీరు పవిత్రత లేదే. చూసారా అండి, ఇది భక్తి కాదండి. దేవుడిచ్చిన జీవితము దేవుని కోసం జీవించేదే యేసుని వెంబడిస్తాం. ఇదేదో ఆదివారం వెళ్ళి
ప్రభుని సులువులు వేసేసుకొని, లేకపోతే 2 బెల్టీలు కొట్టేసుకొని, ఏమండి, లేకపోతే ఒక ప్రభువాళ్ళు తీసుకొని ద్రాక్షరసం తీసుకొని, పాస్టర్ గారు అంత టాటా చెప్పి వచ్చేస్తుంది కాదు. ఇది యేసుని ముందు పెట్టుకొని ప్రతి సెకండ్ నీ శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వచ్చే ప్రతి నిమిషము యేసులాగా నువ్వు శ్వాస పీల్చాలి. చెప్పాలి, యేసులాగా నువ్వు మాట్లాడాలి, యేసులాగా చూడాలి. ఆ పవిత్రత, ఆ పర్ఫెక్షన్ మనలో ఉండాలి. ఈరోజు చాలామంది వారు క్రీస్తుతో వారి యాత్రని స్టార్ట్ చేస్తారు, కానీ సగంలో ఆగిపోతారు, మధ్యలో వారికి ఆకర్షణ చూసి, లోకాన్ని చూసి క్రీస్తుని వదిలేయాలని. చూడండి, క్రీస్తు శాశ్వతమైన వాడు, శాశ్వతమైన ప్రభు. ఆయన గమ్యమును చేరుకున్నాడు యేసయ్య. మనము ఆయన వలె గమ్యమును చేరుకుంటానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన జీవించే జీవిత విధానం మనం జీవించాలి. ఆయన ఆలోచన పద్ధతి మనం కలిగి ఉండాలి. క్రీస్తు ఎలాగా ఈ లోకములో ఒకరికి మార్గదర్శిగా ఉన్నాడు, మన జీవితంలో కూడా అలా ఉండాలి అనేది ఒక ఈజ్ ట్రైంగ్ టు టెల్ యూ. అలా మనం జీవించినప్పుడు ఇక్కడ 3 మాటలు మీకు చెప్పాలి. మొదటగా, ఆయన శక్తి మనల్ని బలపరిచేది. చూడండి, శక్తి, చాలామంది శక్తి కావాలంటారు. ఎందుకు? ఇతరులను హానిపరుస్తారు. నో, ఈయన ఎందుకు అంటున్నాడు శక్తి? సహనం ఓర్చుకోవాలి. నీ తిట్టినప్పుడు, నీ కొట్టినప్పుడు, నీ అవమానపరిచిన సహించుకుంటానికి కూడా శక్తి కావాలి. చేస్తాను ఓర్చుకోవటానికి, నోరు మూసుకుంటానికి కూడా శక్తి కావాలి. నోరు తెరిచి అరుస్తానికి కూడా శక్తి కావాలనుకోండి. నోరు గట్టిగా మూసుకుంటానికి కూడా శక్తి కావాలి. ఏమంటే శక్తి. రెండవది ఏమండి, ఆయన మనకి ఇచ్చిన స్వాస్థ్యము. ఏంటి ఇచ్చాడు మనకి ప్రభు? స్వాస్థ్యము. ఏమండి, తండ్రి బిడ్డలమే, మన పరిశుద్ధాత్మతో నడిపించబడిన వారు ఏమంటే దేవుని కుమార్తెలను పెట్టేవారు. ఈరోజు మనకి ఇచ్చిన స్వాస్థ్యము, దేవుని బిడ్డలు అన్న పిల్లబడటానికి ఆయన గుణగణాల్లో, ఆయన పోలికల్లో మనం జీవించాలి అనే స్వాస్థ్యము, ఆయన పరిశుద్ధులు జనం అని పిలువబడే స్వాస్థ్యములో మనం ఉండాలి. దేవుని స్వాస్థ్యముగా మనం జీవించబడాలి అనే ఆశ కలిగి ఉండాలి. మూడవదిగా, మనము యేసుప్రభు మన దోషములు, మన పాపములు క్షమించి విమోచించాడు. చూడండి, అందరిని విమోచించాడు యేసుప్రభు, కానీ కొందరే ఆయన అంగీకరించారు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? యేసుని తెలుసుకునేవారు కొందరే కదా. ఆ విమోచన మనకు కలిగి ఉండాలి. యేసు ప్రభు అనే స్వాస్థ్యము ద్వారంగా మనం తండ్రి చేతులు, తండ్రి మందలో మనం ఉండాలి. ఆయన శక్తిని పొందుకొని సహనము, ఓర్పుతో ఆయన గుణగుణాలు లేదా ఆయన ఫలములు మనం పనిచేసేవారుగా ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ పౌలు ఈ మొదటి 14 వచనాలు చెప్తున్నాడండి. ఇంక దీనిపైన నేను చెప్తే మీరు అలిసిపోయారు అనుకుంటా వినటానికే. నేను కూడా అలిసిపోయాను మీకు చెప్పి. కానీ చాలా విషయాలు చూసారండి, ఏమున్నాయి మనం సరళంగా చదివేసి, కానీ ఎన్ని విషయాలు పౌలు గారు ఎంత అసలు మర్మం. నేను ధ్యానిస్తున్నప్పుడు ఇంతకు ముందు ధ్యానించాను, మన ప్రసంగం చదువుకుంటున్నప్పుడు అది మామూలు బయలు చదువుతాను, కానీ బైబిల్ స్టడీగా ఒక్కొక్క వర్డ్ తీసుకుని దాన్ని ధ్యానించుతున్నప్పుడు అనేక సంగతులు దేవుడు మనం బయలుపరుస్తున్నాడు. మరి దేవుని చేతి మీద రేపు 15 నుంచి మనం ధ్యానిద్దాం. ముఖ్యంగా ఈ కొలీసీల సంఘానికి ఏంటంటే అండి, వీరు సిద్ధాంతం సరికాదు, వీరి ఆశ ఉంది, వీరికి వాంఛ ఉంది, వీరి క్రీస్తు కోసం వైరాగ్యం ఉండాలని ఒక ఉత్సాహం ఉంది, కానీ వీరు నమ్మిన పద్ధతి సరికాదు. సో ఏంటి ఆ పద్ధతులు, ఎలా ఉండాలి అనే సంగతులు మనం దేవుని చేతి మీద రేపు, ఎల్లుండి, దాని తర్వాత రోజు మనం ధ్యానిద్దాం. మరి ఇప్పుడు తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, నీ సేవకునైన పౌలును పిలుచుకుని ఎన్నుకొని ప్రార్థన చేస్తున్న ఆ కొలీసీలు ప్రజల కోసం ఈ కొలీసీల పత్రికను రాస్తానికి సహాయం చేసి. అవును నాయన, అనేక సార్లు ప్రభా మేము ప్రార్థించే వారంగా లేవు, మొరపెట్టే వారంగా లేవు, విజ్ఞాపన చేసే వారంగా, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నాయన నీ సారూప్యములో, నీ చిత్తము, నీ జ్ఞానం కలిగి, నీ వివేచన ఆత్మను కలిగి, నీ చిత్తము లో జీవించాలని వాంఛను మాకు దయచేయి. నువ్వు మా దగ్గర నుంచి ఎదురు చూసేది అది ప్రభా, నువ్వు మా దగ్గర ఎదురు చూసేది నీ వాక్యానుసారంగా, నీ పరిశుద్ధాత్మతో నింపబడి నీ మార్గములో చివరి శ్వాస వరకు జీవించాలని ఆశిస్తున్నావు. యేసయ్య, నువ్వు ఎలాగ శోధనని జయించావో, ఎలాగ పాపముని జయించావో,
అలాగే మేము జయించాలని నువ్వు ఆశిస్తాను. ధైర్యం తెచ్చుకో, నేను లోకముని జయించాను అంటున్నావు. అయ్యా, నువ్వు శీలుడుగా ఎలాగ తండ్రి కుడి పాషను నువ్వు కూర్చున్నావు, అలాగే నీ కుడి పాషన మమ్మల్ని కూర్చుని పెట్టాలని ఆశిస్తున్నావు తండ్రి. ఆ యోగ్యత, ఆ అర్హత మాకు దయచి ఈ పాప మురికి లోకములో, ఈ రోత లోకములో, ఈ దరిద్రత లోకముల నాయన మేము కల్మషం అనేక సార్లు మా హృదయం కల్మషం అయినప్పటికీ నీ విలువైన అమూల్యమైన నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేసి కడిగి పవిత్రపరుస్తాం. దాన్ని బట్టి వందనములయ్యా. ఈరోజు ఈ వాక్యం ప్రకటిస్తాను కృప చూపించు. నువ్వు మాతో మాట్లాడుతున్నావు. అవును నాయన, పవిత్రతలో పరిపూర్ణతలో నీ స్వభావములో మేము కలిగి ఉంటానికి, నీ స్వాస్యముగా మేము పిలువపడతాను, నీ రక్తముతో విమోచించబడి నీ ఫలములు పొందుతానికి ఫలిస్తానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని నీ చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుంటాను కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. అది మాత్రమే కాదు, మీ ప్రార్థన విన్నపములు మాకు పంపించండి. మీకోసం ప్రార్థిస్తానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం ఆలస్యమైనప్పటికీ మీకు జవాబిస్తానికి సిద్ధంగా ఉన్నాను. వాయిస్ మెయిల్ పంపించండి. కొంతమంది మీరు ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు, కానీ మీ పేరు, మీ ఊరు నాకు అర్థంగా పంపిస్తున్నారు, లేకపోతే లైవ్ చాట్లో పెడుతున్నారు. దయచేసి దేవుని ప్రేమతో మేము వేడుకుంటున్నాను. వాట్సాప్ చేయండి, వాయిస్ మెయిల్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు వ్యక్తిగతంగా ఈ ఒక రహస్యంగా దేవుని సన్నిధిలో, ఎందుకంటే పబ్లిక్గా మీరు మీ ప్రార్థన అవసరం చెప్తానికి అది అందరికీ తెలుస్తుంది, మంచి కాదు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో మీ వ్యక్తిగతమైన ప్రార్థన అవసరాలు ప్రార్థించి మీకోసం విజ్ఞాపన సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్యలో మీరు పాలు పొందండి. దేవుని మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులిప్పి మీరు విరాళం పంపించండి. మరి దేవుని చేతి మీద కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.